హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ పబ్లిక్ మోడల్ పేపర్ ప్రీవియస్ ఇయర్ 2024 సంబంధించి పబ్లిక్ మోడల్ పేపర్లు అయితే అన్నీ పెట్టబోతున్నాను నేను. సిఈసి, ఎంఈసి, మొత్తం టోటల్ బైపీసీ, ఎంపీసీ అన్నీ కూడా ఒక్కసారి అయితే చూడండి. మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే దాదాపుగా 35% నుంచి 40% వీటి నుంచే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మినిమం వేరే లాంగ్వేజ్లో అయితే ఒక 40% ఉంటాయి. మినిమం ఒక 20%, 30% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఒకసారి అయితే విజిట్ చేద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే 2024లో సాంస్క్రిట్ గెస్ క్వశ్చన్స్ అంటూ చేశాను. సో వాటి నుంచి 99% వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవే చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు చేసినా కూడా మళ్ళీ వాటినే చేయాల్సి వస్తుంది. సో 2024లో తెలుగు కానీ అలాగే సాంస్క్రిట్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గెస్ క్వశ్చన్స్ అంటూ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టాను. సో వాటి నుంచి చదువుకోండి. ఓకే, సో ఇప్పుడైతే చూద్దాం. సెకండ్ ఇయర్లో సాంస్క్రిట్ పబ్లిక్ మోడల్ పేపర్ పరోక్షే, ఉద్యమం, సాహసం అనేవి. సో ఇక్కడ విభీషణోపదేశ, విక్రమ సౌదార్యం, సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నాన్టేల్, సో ఇలా ఉంటాయి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను త్వరగా, ఎందుకంటే దీంట్లోనే మనం సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్ చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. 6, 7 రోమన్ నంబర్, తర్వాత 8, సో ఇక్కడ 9 వన్ వర్డ్ ఆన్సర్లు పద్య భాగం, 1 వర్డ్ ఆన్సర్లు గద్య భాగం 10లో. సో ఇది కాంప్రిహెన్సివ్ పారాగ్రాఫ్ క్వశ్చన్. తర్వాత సందులు విడదీసి ఇవ్వడం, సో ఇక్కడ కలిపి వస్తాయి, విడదీసి సంధి పేరు రాయాల. శబ్దాలు, సమాసాలు. నేను అన్నీ కూడా మళ్ళీ క్లియర్గా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఏవి ఇంపార్టెంటో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను అనమాట. సాంస్క్రిట్లో ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ కావచ్చు, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు చూద్దాం. సో సెకండ్ ఇయర్ తెలుగు, సో ఈ విధంగా అయితే పోయినసారి వచ్చింది పేపర్ మార్చిలో. రోమన్ నెంబర్ 4 అయిపోయింది. 5th రోమన్, సో సందర్భ సాహిత్య వాక్యాలు, సంక్షిప్త ప్రశ్నలు 6లో. 7లో వచ్చేసి సంక్షిప్త ప్రశ్నలు. 8 1 మార్క్స్ అనమాట. 9th, తర్వాత 10th చూద్దాం. భాషా భాగాలు ఎన్ని అని ఉంది కదా ఇక్కడ, ఒక వాక్యంలో రాసేవి. సో 2024లో ఏవైతే ఇంపార్టెంట్ చెప్పానో వాటిని చూసుకున్నా 100% మంచి మార్క్స్ వస్తాయి. చాలా మంది అడుగుతున్నారు అన్నా చేయన్నా అని చెప్పేసి. మళ్ళీ చేసిన అవే రిపీట్ అవుతాయి కాబట్టి నేను చేయలేదు ఈసారి. నెక్స్ట్ సిలబస్ మారబోతుంది. ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్, అలాగే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజెస్ పూర్తిగా మారిపోతాయి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. దీంట్లోనే ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ పబ్లిక్ మోడల్ పేపర్ 2024 కూడా చూద్దాం. సో ఇక్కడ 5వ తారీఖు జరిగింది మనకి పోయినసారి ఇది ఇంగ్లీష్. చూడండి ఇలా ఉంటుంది. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు చూసి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ పేపర్స్ దొరకవు అనమాట. ఈ క్వశ్చన్ పేపర్స్ దొరకకపోతే మనం ఖచ్చితంగా చూడడం మంచిది. రోమన్ నెంబర్ 7లో చూద్దాం. 6 అయిపోయిన తర్వాత 7 చూద్దాం. రోమన్ నెంబర్ 7 ఇది ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8.
రోమన్ నంబర్ 9, రోమన్ నంబర్ 11th రోమన్ 12, 13. చాలామంది పాస్ కావడానికి కారణాలు కూడా ఉంటాయి, అలాగే ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. అవి నేను ఆల్రెడీ అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నాను, కొంచెం ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంటాయి. అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఫాలో అయినట్టయితే కొంచెం జస్ట్ కొన్ని టిప్స్ చెప్తుంటాను. ఆ టిప్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట మంచి మార్క్స్ రావడానికి. పబ్లిక్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు, 10th, ఇంటర్, డిగ్రీ, సో వీటిలో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మనకు యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి సాంస్క్రిట్ సెకండ్ ఇయర్, తెలుగు సెకండ్ ఇయర్, ఇంగ్లీష్ సెకండ్ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.